హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఏదైతే మధ్యలో అమెరికా ఉండిందో, ఇది ఇప్పుడు కేవలం ఈ ముస్లిం దేశాలకు, అమెరికాకు సంబంధించిన అంశంగా గాకుండా, ప్రపంచాన్ని కూడా కుదిపేసేటువంటి ఒక పెద్ద సంచలనమైనటువంటి విషయంగానే మారింది. ఇప్పుడు ఖమేనీని చనిపోవడం గావచ్చు, ఆ తర్వాత దాని ప్రభావం మొత్తం అన్ని దేశాల ప్రపంచం మీద కొంచెం కొంచెం లేయర్స్ వైస్ కనిపిస్తం గావచ్చు. ఇదంతా కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేసే అంశంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇండియా ప్రపంచంలో ఎలా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమో, భారతదేశంలో హైదరాబాద్ కూడా అంతే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్‌గా క్యాపిటల్‌గా ఉండింది. తెలంగాణ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్‌గా ఉండింది. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, టెక్నాలజీ గాని, జీడీపీ స్టేట్ పర్ క్యాపిటా పరంగా గాని హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. సరే ఇప్పుడున్నటువంటి ఈ పొజిషన్‌లో ప్రపంచంలో యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలా ప్రతి దేశము ఎఫెక్ట్ అవుతూ ఉంటుందో, ఆ దేశంలోని రాష్ట్రాల మీద కూడా సమాంతరంగా అంతే ప్రభావం ఉంటుంది గాబట్టి, సో, ఈ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం అన్నది ప్రాథమికంగా ఈ 2 దేశాలకి పరిమితమై ఇప్పుడు విస్తరిస్తున్న ఈ యుద్ధం అన్నది తెలంగాణ మీద పర్టిక్యులర్‌గా డిఫరెంట్ యాంగిల్స్‌లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఆర్థికంగా గావచ్చు, అలాగే జనరల్‌గా గావచ్చు. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్ట్‌లున్నారు. ఫస్ట్ చల్లసాని నరేంద్ర గారు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. అలాగే మాలిక్ గారు ఎకనామిక్ ప్రొఫెసర్. సో, ఫస్ట్ మాలిక్ గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి ఒక ఎకనామిక్ ప్రొఫెసర్‌గా అలాగే మీరు యాక్టివిస్ట్ కూడా గాబట్టి ఆహ్, ఈ యుద్ధాన్ని మీరెలా చూస్తారు? ఎటువంటి ప్రభావం చూపిస్తుందని అని మైక్రో లెవెల్ తెలంగాణ వరకు చూసుకుంటే ఎకనామికల్ పరంగా కావచ్చు. మైక్రో లెవెల్ మీరు మీ అబ్జర్వేషన్స్ ఏంటి? వింటున్న వాళ్ళందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్. చూస్తున్న వాళ్ళందరికీ. ఖచ్చితంగా మీరన్నట్టు ఆహ్, గల్ఫు సంక్షోభం అనొచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన చేస్తున్న యుద్ధం కావచ్చు. దాని కారణంగా ఆహ్, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అవుతది. అందులో భాగంగా ఇండియన్ ఎకానమీ అవుతది. ఇండియన్ ఎకానమీలో భాగంగా తెలంగాణ కూడా అవుతది. తెలంగాణ స్పెసిఫిక్‌గా కొంత కల్చరల్ రిలేషన్స్ ఉన్నప్పటికీ ఎకానమిక్ యాస్పెక్ట్‌లో చూసినప్పుడు ఆహ్, సౌత్ ఇండియా ఎంతవరకైతే ప్రభావితం కాగలదో ఆ మేరకు తెలంగాణ అవుతుంది. తెలంగాణ అదనంగా కాదు. ఎందుకు అంటే ఇండియన్ కాంటెక్స్ట్‌లో చూసినప్పుడు ఆహ్, పెద్ద ఎత్తుననే ప్రభావం అవుతది. ఎలా మనకు ఫారెన్ ఫారెన్ అఫైర్స్ ఎప్పుడైతే చూస్తామో ట్రేడ్‌లో మనకి ఇండియాకు హైయెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్ ఈ 2 ఉన్నాయి. ఇటు గల్ఫ్ ప్రాంతం ఉంది. అటు యూఎస్ ఉంది. ఇప్పుడు మనం మొత్తం ట్రేడ్‌ని ఎక్స్‌పోర్ట్స్‌ని, ఇంపోర్ట్స్‌ని తీసుకున్నప్పుడేమో యూఎస్ నంబర్ 1 పొజిషన్‌లో ఉంటుంది మన ట్రేడ్ పార్ట్నర్. యూకే యునైటెడ్ సారీ యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ థర్డ్ పొజిషన్‌లో ఉంటుంది. ఆహ్, అంటే మొత్తం ట్రేడ్‌ని తీసుకున్నాం. అంతేగాకుండా ఇదే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న సౌదీ అరేబియా టాప్ 10లో ఉంటుంది. హైయెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్‌లో. అంతేగాకుండా ప్రత్యేకించి ఖతార్ మనకు ఎల్‌పీజీ స్పెషల్లీ నేచురల్ గ్యాస్‌ను సప్లై చేస్తున్న దేశాలలో ఖతారు మనకొచ్చే మొత్తం నేచురల్ గ్యాస్ బయట నుంచి వచ్చే గ్యాస్‌లో 41% మనకు ఖతార్ నుంచి వస్తది. అంతేగాకుండా ఇప్పుడు ఇరాన్‌ను తీసుకున్నట్టయితే ఇరాన్‌కు కూడా మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్‌ని కొన్ని కారణాల రీత్యానే ఈ అమెరికా వీటి కారణాల రీత్యా కొన్ని రోజుల నుంచి డైరెక్ట్ ఇంపోర్ట్స్ మనం స్టాప్ చేసాము ఇరాన్ నుంచి. కానీ ఇరాన్‌కు మనం పెద్ద ఎత్తున బాస్మతి రైస్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. బాస్మతి రైస్‌ను పెద్ద ఎత్తున ఇరాన్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం మనం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దాని ప్రభావం అలా. అంతేగాకుండా వాళ్ళు ఈ హార్మోజ్ స్ట్రెయిట్ అంటే హార్మోజ్ జలసంధిని వాళ్ళు మూసివేశారు. దాని కారణంగా మనకొస్తున్న 20% ట్రేడ్ ఎఫెక్ట్ అవుతది. దీనివల్ల ఏం జరుగుతదంటే ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ 2 ఎఫెక్ట్ అవుతాయి. మనకొచ్చే ఇంపోర్ట్స్ ఇబ్బంది. ప్రత్యేకించి పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ అంతా కూడా మనం ప్రధానంగా సౌదీ అరేబియా అండ్ గల్ఫ్ కంట్రీస్ నుంచి చేస్తుంటాము. అట్లా మనకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా ప్రభావం అవుతది. ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ ప్రభావితమైంది. ఇంపోర్ట్స్ ఏమో ప్రధానంగా మనం పెట్రోలియము, క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం గల్ఫ్ ప్రాంతం నుంచి. ఎక్స్‌పోర్ట్స్ విషయం వస్తే ఎలక్ట్రానిక్స్, ఈవెన్ టెక్స్‌టైల్స్, అగ్రికల్చర్ కమోడిటీస్,
చాలా మట్టుకు మనం గల్ఫ్ కంట్రీస్‌కు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. కనుక ఎక్స్‌పోర్ట్స్ ప్రభావితం అవుతాయి. ఇంపోర్ట్స్ ప్రభావితం అవుతది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే ప్రభావితం అవుతదో, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ దాని ప్రైసెస్ పెరుగుతావో ట్రాన్స్‌పోర్ట్ దెబ్బతింటది. ట్రాన్స్‌పోర్ట్ ఎప్పుడైతే దెబ్బతింటదో ఇన్‌ఫ్లేషన్ వస్తది. ఇన్‌ఫ్లేషన్ ఎప్పుడైతే వస్తదో నీకు గ్రోత్ దెబ్బతింటది. పేద ప్రజల యొక్క కష్టాలు పెరుగుతాయి. అది ఈవెన్ పొలిటికల్ ఇంపాక్ట్ వరకు కూడా పోతది. కనుక అల్టిమేట్‌గా చూసినప్పుడు ఇండియన్ ఎకానమీ మీద ఏదైతే ప్రభావం పడుతుందో తెలంగాణ పైన కూడా అంతేకాదు ఇంకొకటి ఉంది రెమిటాన్సెస్. రెమిటాన్సెస్ అంటే మన ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున గల్ఫ్ లో హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు. మన వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళంతా డబ్బులు పంపిస్తారు. దాన్ని రిమిటేషన్ అంటాం మనం. ఫారెన్ ఎక్స్చేంజ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో మన ఫారెన్ నుంచి మనం కొనుక్కునే కొనుగోలు శక్తి తగ్గుతుంది. అట్లా ఇంపోర్ట్స్ సడన్ గా తగ్గిపోవడం వల్ల ప్రైసెస్ పెరిగిపోతాయి. ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం వల్ల ఇక్కడ బిజినెస్ దెబ్బతింటుంది. ఇట్లా ఎకానమికల్ గా ఇది ఒకవేళ ఈ సంక్షోభం ఒకవేళ కంటిన్యూ అవుతే అందరూ ప్రపంచమంతా ప్రభావితం అవుతుంది. భారతదేశం ప్రభావితం అవుతుంది నెగిటివ్ గా. తెలంగాణ కూడా నెగిటివ్ గా ఖచ్చితంగా అంతెందుకండి ఎయిర్లైన్ బిజినెస్ ఎంత దెబ్బతింటుంది. ఎయిర్లైన్ స్టాప్ అయిపోతాయి. ఎయిర్లైన్ బిజినెస్ దెబ్బతింటుంది. ప్రైసెస్ పెరిగిపోతాయి. ఆ ఎయిర్లైన్ ప్రైసెస్ పెరిగిపోవడమే కాదు, ఎయిర్లైన్ వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ కూడా తగ్గిపోతే వాళ్ళ రెవెన్యూనే తగ్గిపోతుంది. ప్రాఫిట్ మార్జిన్ కొంత టెంపరీ కేస్ టు కేస్ ఎక్కువ ఉన్నా అల్టిమేట్ గా రెవెన్యూ తగ్గిపోతే లాసెస్ లో వెళ్ళిపోతారు. అట్లా భారతదేశం ప్రపంచం మీద పడే ప్రభావం కంటే భారతదేశం మీద పడే ప్రభావం ఎక్కువ. భారతదేశం మీద ఏ స్థాయిలో ప్రభావం పడుతుందో తెలంగాణ మీద కూడా అదే స్థాయిలో ప్రభావం పడుతుంది. అది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తీసుకోవచ్చు, దాని కారణంగా వచ్చే ఇన్ఫ్లేషన్ తీసుకోవచ్చు, లేదా రెమిటేషన్ తీసుకోవచ్చు. రెమిటాన్సెస్ రాకపోవడం వల్ల ఇంపోర్ట్స్ ఎఫెక్ట్ కావడమే కాదు, ఇక్కడ ఉన్న సామాన్య ప్రజల జీవితాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. కారణం ఏంటంటే అక్కడ నుంచి పంపే డబ్బుల పైన, అక్కడ నుంచి వచ్చే ఇన్కమ్ పైన ఇక్కడ చాలా మంది గ్రామాల్లో ప్రజలు ఆధారపడ్డారు. కనుక బుద్ధిజీవులందరూ కూడా అమెరికాను ఏ రకంగా ఎవరైనా ప్రెషర్ చేయగలుగుతారా లేదా, కానీ మొత్తం మీద ప్రెషర్ చేసైనా దాన్ని ఏ విధంగానైనా ఒప్పించి ఈ యుద్ధానికి సాధ్యమైనంత త్వరలో ముగింపు పలికితే బాగుంటది. బలవంతులు ఒకవేళ చైనా, రష్యా లాంటి వాళ్ళు ఏకమై ఇరాన్ కు మద్దతు తెలిపితే ఈ యుద్ధం పవర్ పవర్ పవర్ఫుల్ శక్తుల మధ్య ఒక అగ్రిమెంట్ లాగా ముగిసే అవకాశం ఉంది. అలా కాకపోతే కనీసం డెవలపింగ్ కంట్రీస్ అన్నా ఇప్పుడు పెట్రోలియం ఇక్కడ నుంచి బంద్ అయిపోయింది, నువ్వేమో రష్యా నుంచి దిగుమతి చేసుకోవద్దన్నావు, యుఎస్ నుంచి తెచ్చే పరిస్థితి కూడా, మీరు యుద్ధంలో ఉన్నారు, మరి ఎక్కడి నుంచి పెట్రోలియం రావాలి మాకు అని చెప్పి ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్నా మన దేశమే కాదు ఇతర దేశాలన్నా ప్రెషర్ చేసి మీరు తాత్కాలికంగా యుద్ధం అయితే ఆపండి, మేము ఎఫెక్ట్ అవుతున్నాం దీనివల్ల, మీరు కావాల్సిన లక్ష్యం దాదాపు నెరవేరింది కదా, ఆయన చనిపోయాడు, మీరు రెజ్యూమ్ ను మారుస్తామంటున్నారు, మీ లక్ష్యం రెజ్యూమ్ ను మార్చే ప్రయత్నాలు చేయండి అనే విధంగా ప్రపంచ దేశాలు ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాలు అమెరికాను ఒప్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ ఒప్పుకుంటుందా అనేది. ఇరాను తమ హెడ్ చనిపోయాడు కనుక తన దేశానికి హెడ్ కాదు, ఆయన ఒక ఒకటే సెకండ్ ఆధ్యాత్మిక గురువు కనుక, ఆధ్యాత్మిక గురువు అండ్ వాళ్ళ నాయకుడు అని 1979 రెవల్యూషన్ తెచ్చిన నాయకుడు. అంటే ఒక కాంటెక్స్ట్ మీరు గమనిస్తే 1950s లో అక్కడ ఉన్న ఒక దేశాధిపతి ఆయిల్ ను నేషనలైజ్ చేసినందుకు ఇదే అమెరికా ఆయనను దించేసి వీళ్ళ అనుకూల ఒక రాజును నియమించుకుంటారు. ఆ రాజు వీళ్ళకి అనుకూలంగా ఉంటాడు అప్పటి నుంచి 1979 వరకు. కానీ మళ్ళీ కామినీ ఆధ్వర్యంలోనే అక్కడ విప్లవం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక స్వతంత్ర విదేశీ విధానాన్ని వాళ్ళు అనుసరిస్తున్నందువల్ల అమెరికా కంటగింపయ్యారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇలా జరిగిన ఈ దాడి వల్ల, ఈ యుద్ధం వల్ల ప్రపంచ ప్రజలు, భారతదేశము, తెలంగాణ ప్రజలు అందరూ నష్టపోయే అవకాశం ఉంటుంది కనుక అందరూ కలిసి దీన్ని ఆపే ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ మాలిక్ గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి. మాలిక్ గారు ఆల్మోస్ట్ కొంత జనరల్ గా చెప్పారు. అలాగే ఎకనామికల్ ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడారు కదండి. మీరు హైదరాబాద్ వరకు ఇక్కడ అక్కడ ఆయన డెత్ అనౌన్స్ చేసిన తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ జనరల్ గా చూసినప్పుడు మీ అబ్జర్వేషన్స్. హైదరాబాద్ నగరానికి ముఖ్యంగా ఇరాన్కి చాలా సాంస్కృతికంగా కానీ ఎమోషనల్గా చాలా బ్యాండేజ్ ఉందన్నమాట. ఇక్కడ నిజాం పరిపాలన అంతకుముందు ఇక్కడ పరిపాలించిన వాళ్ళంతా ఈ ఇరాన్ నుంచి ఇటువైపు వచ్చారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రఖ్యాత కట్టడాలు అది చార్మినార్ కావచ్చు, అనేక ప్రఖ్యాత కట్టడాలన్నీ కూడా ఇరాన్ వచ్చినటువంటి వాస్తుశిల్పీలు ఇక్కడ వాళ్ళ ఆర్కిటెక్చర్తో హైదరాబాద్కి వాళ్ళ ఒక సింబల్గా ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇరాన్ నుంచి వచ్చి ఇరాన్ తరహాలో ఇక్కడ హైదరాబాద్లో కట్టారు. ఆ విధంగా
దాదాపు 1000-2000 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌కి, ఇరాన్‌కి చాలా సంబంధం ఉంది. అంతేకాకుండా ఇరాన్‌కి మద్దతుదారులుగా ఇవాళ గల్ఫ్ ముస్లిం ప్రపంచంలో షియా, సున్నీ ముస్లింల మధ్య వచ్చినటువంటి ఏర్పడిన అగాధం ఆధారంగా అమెరికా ఈ విధంగా వాళ్ళలో విభజించిచ్చి ఈ చిచ్చు పెట్టగలిగింది. దీంట్లో ఇవాళ గల్ఫ్ కంట్రీస్‌లో ఏకైక షియా రాజ్యం ఇరాన్. ఆ ఇరాన్‌కి మన ఈ భారతదేశంలో షియాలు మద్దతుగా ఉన్నటువంటి షియాలు ఎక్కువగా ఉంది. జమ్మూ కాశ్మీర్, లక్నో, తర్వాత హైదరాబాద్. అందుకనే ఖొమైనీని అమెరికా హత్య చేస్తే దానికి నిరసనలు మొదటగా ప్రపంచ నగరాలతో పాటు మన భారతదేశంలో ఈ 3 నగరాల్లోనే ఎక్కువగా ఆగ్రహవేశాలు వ్యక్తం కావడం గమనార్హం అన్నమాట. ఆ కొమైనీ పేరుతో మన హైదరాబాద్‌లో బంజారా హిల్స్‌లో ఒక వీధి కూడా ఉందక్కడ. అంటే ఎప్పటినుంచో ఇక్కడ ఒక ఎమోషనల్ బాండేజ్ హైదరాబాద్ సిటీకి ఉంది. దీనికన్నా ఇవాళ ఏదైతే ఇరాన్‌లో రిజిమ్ చేంజ్ పేరుతో అమెరికా ఇవాళ చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, అది కేవలము ఒక ఇరాన్‌కి సంబంధించినటువంటి ఒక 45 మంది కీలకమైనటువంటి అధినేతలని ఒక కుట్రపూరితంగా చంపివేయటం వలన ఇరాన్‌లో తమ మిగతా రాజ్యాల్లో లాగా కీలుబొమ్మ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవటం అమెరికాకి అంత సాధ్యమేదే కాదు. ఆ సాధ్యం కాకపోవటం వలన దాని ప్రభావంలో రాబోయే ఇవాళ యుద్ధం గనక కొనసాగితే దాని ప్రభావం ఆయన చెప్పినట్లు మిగతా దేశాలతో పాటు మన దేశాలతో కూడా ముఖ్యంగా మన ప్రాంతంలో కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ ఇరాన్‌లో ఉన్నటువంటి ఆహ్, అణు తయారీ కేంద్రాల మీద వాళ్ళు పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. అక్కడి నుంచి రేడియేషన్ గనక వాడి విధ్వంసం వలన రేడియేషన్ వ్యాప్తి చెందితే ఆ భారతదేశంతో పాటు మనం కూడా దాని యొక్క దుష్ఫలితాలకి మనం కూడా బాధితులవుతాం మనం కూడా. అదేవిధంగా హైదరాబాద్‌లో అంటే అనంగానే ఏషియాలోనే ఒక పెద్ద ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద ఫార్మా కేంద్రం ఇది హైదరాబాద్. ఇక్కడ నుంచి ఫార్మా దేశాలకు గాని, ఇరాన్‌కి గాని పెద్ద ఎత్తున ఫార్మా ఉత్పత్తులు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఆ వ్యాపారం కూడా దెబ్బతింటుంది. భారతదేశం వచ్చే విదేశీ మార్గద్రవ్యంలో సుమారు 1/3 వంతు 36-38% గల్ఫ్ దేశాల నుంచి మాత్రమే అక్కడ ఎళ్లి మనకి కార్మికులకు ఎళ్లి తెలంగాణ నుంచి కూడా అనేక మంది ఎళ్లి అక్కడ కార్మికులుగా పనిచేసి తమ కుటుంబాలకి ఏదైతే ఆదాయం పంపిస్తున్నారో, ఆ డబ్బుల వలన భారతదేశం అంటే ఇవాళ భారతదేశం బ్రహ్మాండంగా విదేశీ మార్గద్రవ్యాలు ఉన్నాయని మనం ఇవాళ అభివృద్ధి చెందుతున్నామంటే దానికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన కార్మికులు గాని, ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించేటువంటి వాళ్ళ సేవింగ్స్ ఇక్కడ తమ కుటుంబాలకు పంపిస్తున్నారు. అవన్నీ కూడా ఇబ్బంది ఏర్పడితే ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగితే అంతగా మన ధరలు పెరగటంతో పాటు మన జీవన ఉపాధి అవకాశాలు కూడా భారతదేశంలో దెబ్బతినేటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జలసంధి మూసేయటం వలన దాదాపు మన దేశానికి ఓకే వచ్చే నరేంద్ర గారు. సగం ఆయిల్ ఓకే. మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఓకే. నరేంద్ర గారు మీరు సాంస్కృతిక సంబంధాల రీత్యా చెప్పారు. జనరల్‌గా. సో, మనతో పాటు త్రిపురనేని నరోత్తమ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇంటర్నేషనల్ టాపిక్స్ మీద ఎ పొలిటికల్ అనలిస్ట్. సో, నరోత్తమ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం అన్నది తెలంగాణని మైక్రో లెవెల్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఖచ్చితంగా. అంటే తెలంగాణ అంటే బేసికల్లీ ఎస్పెషల్లీ హైదరాబాద్. హైదరాబాద్ హాస్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ ఇరాన్. మైక్రో లెవెల్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక టీ తాగుతున్నాను. ఇట్స్ బేసికల్లీ ఇరానీ చాయ్. ఇరానీ చాయ్. సో ఇరానీ చాయ్ ఇస్ ఫేమస్ ఇన్ హైదరాబాద్ కదా ఇండియా మొత్తంలో. సో దిస్ ఇంత కల్చరల్ బాండేజ్ ఉంది మనకి ఇరాన్ తోటి. బట్ అట్ ద సేమ్ టైం జియో పొలిటికల్ సిచ్యువేషన్ గనక మనం చూసామంటే ఇండియా చేసింది కరెక్ట్. అండ్ వాట్ హస్ హ్యాపెండ్ ఇట్స్ ఇన్ ద గుడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది మిడిల్ ఈస్టర్న్ స్పెక్ట్రమ్. ఇప్పుడు ఇరాన్ గనక ఇప్పుడు ఇఫ్ దే హ్యాడ్ బికమ్ ఎ న్యూక్లియర్ పవర్ ప్రపంచ ముఖ చిత్రమే మారిపోయేది. ఇజ్రాయెల్ అన్న దేశం ఉండేది కాదు. ఇండియా తోటి కూడా రిలేషన్షిప్స్ మారేది. సో ఒక విధంగా చూసుకుంటే
దీని వెనక మొత్తం అందరూ జాయింట్ ఆపరేషన్ ఉంది. ఇండియా హస్తం కూడా ఉంది. ఇండియా హ్యాస్ ఆల్సో హెల్ప్డ్ ఇజ్రాయెల్ ఇన్ అ వెరీ బిగ్ వే. చూసుకున్నారంటే ఇప్పుడు మైక్రో లెవెల్లో దీని ఎఫెక్ట్ వేరే విధంగా ఉంటది. అంటే మేబీ ఈ ధరలు, ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళు ఆయిల్ క్రైసిస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇరాన్ రిటాలిటరీ స్ట్రైక్స్ మొత్తం అండ్ ఆయిల్ పోర్ట్స్ మీద, ఆయిల్ ఎక్కడెక్కడ ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మూసేశారు. తర్వాత అన్ని యుఏఈ మీద, అబుదాబి మీద, ఎక్కడెక్కడైతే ఆయిల్ పోర్ట్స్, ఆయిల్ సప్లైస్ ఉన్నాయో ఎస్పెషల్లీ టు ద వెస్ట్, మొత్తం అన్ని చోట్ల దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ వచ్చిందంటే మాత్రం ఇండియాలో అన్ని అత్యవసర వస్తువులు ధరలు పెరిగిపోతాయి. అప్పుడు తెలంగాణలో కూడా బాగా పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్ ఇండియాలో పెరుగుతుంది. పెరిగిందంటే ఇక్కడ కూడా పెరుగుతుంది. పెరిగిందంటే ఫస్ట్ మన జనాలు ఏంటి మొత్తం ఈ గ్లోబల్ క్రైసిస్ గురించి ఆలోచించరు. ఫస్ట్ అక్కడ సెంటర్ లో మోడీ గారిని తిడతారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని తిడతారు. అదే జరుగుతుంది మైక్రో లెవెల్లో. బట్ కమింగ్ టు ద యాక్చువల్ టాపిక్, గ్లోబల్ లెవెల్లో ఇప్పుడు గ్లోబల్ ఎస్కలేషన్ ఇది ఆగాలి. ఇప్పుడు జరిగేది చాలా తీవ్ర పరిణామం ఇది. ఎందుకంటే ఇరాన్ ని తక్కువ అంచనా వేయటానికి లేదు. ఇరాన్ కి ఒక 3000 మిజైల్స్ ఉన్నాయి, ఇంకా కొంచెం అదే హైపర్సానిక్ మిజైల్స్ ఉన్నాయి. తర్వాత నావికా దళం స్ట్రాంగ్ గా ఉంది. ఇవన్నీ చెప్తున్నారు కానీ దే ఆల్సో హ్యావ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, ప్రొడక్షన్ కెపాసిటీ. ఈ వార్ ని ఇంకో 2-3 నెలలు తీసుకెళ్లటానికి కెపాసిటీ ఉంది. అదొకటే కాకుండా MEP వెపన్స్ ఉన్నాయి. MEP వెపన్స్ పవర్డ్ విత్ న్యూక్లియర్ ఎనర్జీ, ఇట్ కెన్ డీరైల్ కంట్రీస్. వాళ్ళకి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేస్తారు. మొత్తం ఒక్క దాడితోటి దేశం మొత్తం కరెంట్ పోయేలా చేస్తారు. కరెంట్ గ్రిడ్స్ అన్ని కొట్టేస్తారు. అటువంటి వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇరాన్ ని కూడా తక్కువ అంచనా వేయటానికి కాదు, డైలాగ్ ఇస్ ద బెస్ట్ వే. ఇప్పుడు ఈ వార్ ఎస్కలేట్ అయ్యి ఇంకా డీప్ గా వెళ్ళి అయిపోయింది. ఇప్పుడు అందరూ కలిసి మిడిల్ ఈస్టర్న్ యూనిఫికేషన్ కోసం ప్రయత్నించాలి. ఇజ్రాయెల్ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఇట్ ఇస్. అమెరికా కూడా తగ్గాలి. ఇక్కడ అమెరికా హ్యాస్ అచీవ్డ్ ఇట్స్ గోల్. న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఆపేశారు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నెక్స్ట్ వచ్చేది గెలిచేస్తాడు ట్రంప్. ఇప్పుడు దీంతో ఆపుకోవాలి అందరూ. ఇప్పుడు ఇరాన్ ని ఆపేది అమెరికా, ఇజ్రాయెల్ చెప్తే వినరు. చెప్పేది ఎవరు? అదర్ కంట్రీస్ లైక్ రష్యా అండ్ చైనా, ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, దే షుడ్ ఇంటర్ఫియర్ అలాంగ్ విత్ ది అదర్ కంట్రీస్ లైక్ ఖతార్, న్యూట్రల్ కంట్రీస్, కొన్ని ఖతారు, ఇటువంటి యమాన్, ఇటువంటి కంట్రీస్ వచ్చి ఫార్వర్డ్ వచ్చి కూర్చుని మొత్తం దీన్ని వార్ ని డిఎస్కలేట్ చేస్తే గ్లోబల్ వార్ అవ్వకుండా వరల్డ్ వార్ 3 కి దారి తీయకుండా ఉంటది. ఏం లేదు, ఇప్పుడు వెంటనే ఆగిపోతుందని ఎవరు చెప్పలేరు. ఈవెన్ నరోత్తమ్ గారు చెప్పినట్లు ఇవన్నీ జరగడానికి కూడా కొంత టైం పడుతుంది. రష్యా, ఉక్రెయిన్ చూసాము. ఇరాన్ కూడా చాలా డివాస్టేషన్ ఇప్పుడు ఫేస్ చేసింది. ఖమేనీ చనిపోవడం అన్నది ఎందుకంటే ఒక రెవల్యూషనరీ, హి ఈస్ నాట్ జస్ట్ ఏ డిక్టేటర్. బయట వాళ్ళకి అలా అమెరికా వెస్టర్న్ మీడియా ఏది చూపించినా సరే ఇరానియన్ ప్రజల దృష్టిలో హి ఈస్ ఏ రెవల్యూషనరీ. సో ఈ నేపథ్యంలో ఈ క్రైసిస్ ని ఎదుర్కోవడానికి అట్లీస్ట్ దాన్ని ఆపకపోయినా దానికి దేశాలు ఎలా సిద్ధంగా ఉండాలి, ప్రపంచం ఎలా సిద్ధంగా ఉండాలి, ఉన్నంతలో కొంత లెస్ డ్యామేజ్ లెస్ గా ఉండడానికి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి, ఎలా ప్రిపేర్డ్ గా ఉండాలి? ఫస్ట్ మాలిక్ గారు మీరు చెప్పండి, తర్వాత నరోత్తమ్ గారు, నరేంద్ర గారు చెప్తారు. మీరు ఏదో చెప్పాలనుకున్నారు అది కూడా చెప్పండి. నేను సెకండ్ పార్ట్ లో మీ దానికి వస్తాను. ఫస్ట్ పార్ట్ లో నరోత్తమ్ సార్ మాట్లాడుతూ సారీ మన ఇంకొక సారు మాట్లాడినది నేను సరిగ్గా వినలేకపోయాను. ఆ సౌండ్ అంతా కొంచెం డిస్టర్బ్ అయింది. సారీ ఫర్ నరోత్తమ్ సార్ పూర్తిగా విన్నాను. నరోత్తమ్ సార్ యొక్క మిగతా అన్ని అంశాలని నేను ఏకీభవిస్తే, ఒక యాంగిల్ ఏంటంటే సారు చెప్పుకొచ్చింది జరిగింది బాగానే ఉంది, అది ఎందుకోసం జరిగింది అని సార్ అంటున్నాడంటే అది వ్యూహాత్మకంగా, అంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ ఒకవేళ ఉంటే అది ప్రపంచానికి నష్టము, అట్లా వ్యూహాత్మకంగా జరిగింది, అది అంతవరకు ఓకే అనే విధంగా సార్ మాట్లాడారు. దాని ఈవెన్ ఇండియా హస్తం కూడా ఉంది, ఇజ్రాయెల్ సపోర్ట్ ఉంది, ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ పవర్ ఉంటే ఇజ్రాయెల్ ఉండదు అసలు అనే విధంగా కొన్ని మాట్లాడాడు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నిజంగా అమెరికా, ఇజ్రాయిల్ ప్రపంచ శాంతి కోసం స్ట్రాటజిక్ గా ఈ దాడి చేశాయా? అలాగే కారణమైతే మరి వెనిజులా మీద ఎందుకు చేయట్లేదు? వెనిజులా మీద ఎందుకు చేశారు? వెనిజులా దగ్గర కూడా న్యూక్లియర్ పవర్ ఉందా? వెనిజులా కూడా ప్రపంచాన్ని నాశనం చేస్తుందా? గమనించాల్సింది ఏంటంటే పెట్రో డాలర్ యొక్క
కొంచెం నేను చెప్పిన తర్వాత వినాలి. sure, sure. పెట్రో డాలర్ యొక్క డామినేషన్ సౌదీ అరేబియా 2024లో ఎప్పుడైతే విత్డ్రా చేసుకుందో, చైనా కొంతవరకు ప్రపంచంలో వ్యాపారాన్ని చాలా వేగంగా విస్తరిస్తుందో, చైనా రష్యాలు కలిసి ఆల్టర్నేటివ్ కరెన్సీని, డాలర్‌కు ఆల్టర్నేటివ్ కరెన్సీని ముందుకు తెచ్చే ప్రయత్నాలు ఎప్పుడైతే చేస్తున్నాయో, ఆ క్రమంలో పెట్రో డాలర్ ముగింపు జరిగితే అమెరికా ఇన్ని రోజుల పాటు డాలర్ కారణంగా ఏదైతే మొత్తం ప్రపంచ విదేశీ మారక ద్రవ్య నిల్వలన్నీ డాలర్ల రూపంలో ఉండడం వల్ల ఏదైతే ప్రయోజనాలు పొందిందో, ఆ ప్రయోజనాలతో కూడుకున్న ఆయిల్ స్ట్రాటజిక్ ఆధిపత్యం ఏదైతే ఉండిందో దానికి కొంత ఇన్సెక్యూరిటీకి లోనైంది. ఆ ఇన్సెక్యూరిటీకి లోనైన ఫలితమే పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలున్న వెనిజులా అధ్యక్షుడిని బంధించి వెనిజులా ఆయిల్స్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం. అంతేకాకుండా గ్రీన్‌లాండ్ మీద దాడి చేస్తామన్నది కూడా ఆయిల్ రిజర్వ్స్, అక్కడ ఉన్న ఖనిజాలు అండ్ ఆయిల్ రిజర్వ్స్ మీద ఆధిపత్యం కోసమే. అంతేకాకుండా ఉక్రెయిన్‌ను నాటో పరిధిలోకి తెచ్చుకొని ఉక్రెయిన్ వనరులను చేతిలోకి తెచ్చుకునే ప్రయత్నం, అమెరికాకు ఉక్రెయిన్ అధ్యక్షుడికి మధ్య జరిగిన డైలాగ్స్‌ను చూసినప్పుడు మీ మైన్స్ మాకు ఇస్తావా లేదా అనే విధంగా మాట్లాడిన తీరును మనం చూసాం. అంతేకాదు ఆర్కిటిక్ దీవుల్లో ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగిపోతుంటే అక్కడ కూడా ఆధిపత్యం కోసం అమెరికా, చైనా, రష్యాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్ట్రాటజిక్‌గా ప్రపంచ శాంతి కోసం జరిగిన దాడి కాదిది. స్ట్రాటజిక్‌గా ఆయిల్ రిజర్వ్స్ పైన ఒక శాశ్వతమైన ఆధిపత్యం కోసం జరుగుతున్న, దీనికి ప్యూర్ ఎకనామిక్ యాంగిలే ఉంది. వేరే యాంగిల్స్ లేవు. శాంతి యాంగిల్ కానీ, పొలిటికల్ యాంగిల్ కానీ, ప్రపంచ దేశం మీద నేను రాజ్యమేలాలి అని ఒక ఆధిపత్యం అదేమీ లేదు. ఎకానమిక్‌గా పవర్‌ఫుల్‌గా ఉంటే మిగతాయన్ని చేతుల్లో ఉంటాయని అమెరికాకు తెలుసు. ఆ మాటకొస్తే ఈ అమెరికాకు కొంత చైనా డామినేటర్‌గా వస్తున్నదని, ఆ డామినేషన్‌ను అడ్డుకోవడానికి దీర్ఘకాలికంగా ఆయిల్ రిజర్వ్స్ ఉన్న ప్రాంతాల మీద ఆధిపత్యం ఉంటే తప్ప చైనాను అడ్డుకోవడం సాధ్యం కాదనే ఒక కోణంలో ఆయిల్ రిజర్వ్స్ మీద ఆధిపత్యం కోసం మాత్రమే జరిగిన దాడి ఇది. దీన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నిజంగానే ప్రపంచ శాంతి కోసం జరిగితే దట్ ఇస్ గుడ్. నిజంగానే ఇరాన్ చేతిలో, అమెరికా చేతిలో న్యూక్లియర్ పవర్ ఉంటే, రష్యా చేతిలో ఉంటే, చైనా చేతిలో, ఇండియా చేతుల్లో ఉంటే ప్రపంచానికి ముప్పు ఉండదు. కేవలం ఇరాన్ చేతిలో మాత్రమే ఉంటే ముప్పు ఉంటది అని భావించి దానికోసం జరిగితే ఓకే, గాని ఆ కోణం చాలా తక్కువ. ఇది మీ మధ్య కాలంలో చాలా ఎవిడెన్స్‌లు ఉన్నాయి దానికి. అమెరికా చేస్తున్న అన్ని రకాల అంశాలను మనం పరిశీలిస్తే కేవలం దీన్ని ఎకానమిక్ కోణంలో చూడాల్సిన అవసరం ఉందని నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా ఒపీనియన్, నా అండర్‌స్టాండింగ్. Sure. You may not accept it. Okay. He has that freedom. And second part కి వచ్చినప్పుడు, ఒకటే దేశాలు చేయాల్సింది ఏంటంటే, మన దేశం కూడా ఇతర దేశాలు కూడా డైవర్సిఫైడ్ ఎక్స్పోర్ట్, డైవర్సిఫైడ్ ఇంపోర్ట్స్ కోసం ప్రయత్నించాలి. ఆఫ్రికాలో కూడా కొన్ని దేశాల నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ డైవర్సిఫైడ్ ప్రయత్నించాలి. రెండవది, ఎక్స్పోర్ట్స్ కూడా మనం ఆఫ్రికన్ కంట్రీస్‌కు, మిగతా ఈ ఆగ్నేయాసియా దేశాలకు వీటి నుంచి సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఎక్స్పోర్ట్స్‌ను, ఇంపోర్ట్స్‌ను డైవర్సిఫై చేయడం అనేది ఒక పెద్ద సొల్యూషన్ అన్నమాట. టెంపరరీగా ఇంకా వేరే మార్గాలు ఏం లేవిగా. టెంపరరీగా కూడా, పర్మనెంట్‌గా కూడా ఈ డైవర్సిఫైడ్ ఎక్స్పోర్ట్, డైవర్సిఫైడ్ ఇంపోర్ట్స్, అంటే ఒకే ఒక్క దేశం మీద కానీ, ఒక ప్రాంతం మీద కానీ ఇంపోర్ట్స్ ఆధారపడదు, ఎక్స్పోర్ట్స్ ఆధారపడదు. ప్రపంచం చాలా విశాలంగా ఉంది. ఇంకా వేరే ప్రాంతాలను వెతుక్కుంటూ ఒక డైవర్సిఫైడ్ చేసుకుంటే, మల్టీనేషనల్ కంపెనీలు కదా, ఒక ప్రొడక్ట్ మీద ఆధారపడవు. ఒకటి నష్టం జరిగిందంటే ఇంకో ప్రొడక్ట్ మీద లాభం జరిగే విధంగా మల్టీ లెవెల్‌లో ఉంటాయన్నమాట. మల్టీ అంటేనే వాళ్ళు మల్టీనేషనలే కాదు, మల్టీ ప్రొడక్ట్‌ని కూడా బిజినెస్ చేస్తుంటారు. అట్లా దేశాలు కూడా అలా చేసుకోవడం ద్వారా తాత్కాలికంగా అయినా, శాశ్వతంగా అయినా ఒక సేఫ్ జోన్‌లో ఉండే అవకాశం ఉంది. ఇక తాత్కాలికంగా అంటే, ఇప్పుడు దాదాపు భారతదేశం ఒక దేశం ఎప్పుడు కూడా 3 నెలలకు సరిపడే విదేశీ మారక ద్రవ్య నిల్వలను రిజర్వ్‌లో ఉంచుకుంటుంది. నాకు తెలిసిన ఒక అంచనా ప్రకారం భారతదేశం దగ్గర ఇప్పుడు 72 రోజులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. కనుక అప్పుడే అంత గాబరా పడాల్సిన అవసరం లేదు. కానీ ఫ్యూచర్‌కి గానీ, ఈవెన్ తాత్కాలిక అంశాలు ఎప్పుడైనా సడన్‌గా ఎటువంటి అంశాలు వచ్చినప్పుడు గానీ ఎదుర్కోవాలంటే డైవర్సిఫై చేసుకోవడం అనేది ఒక సొల్యూషన్ అండి. థాంక్యూ మాలిక్ గారు. ఇప్పుడు నరోత్తమ్ గారు మీరు చెప్పండి. అదే మాణిక్ గారు చెప్పారు. అండర్‌స్టూడ్ వాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. బట్ ఒక పాయింట్ ఇక్కడ, ఇప్పుడు నేను చెప్పింది ఇది ప్రపంచ శాంతి కోసం అమెరికా చేసింది, ఇజ్రాయెల్ చేసింది అని అనలేదు. నేను అన్నది ఆ పాయింట్. వాట్ ఐ వాంటెడ్ టు సే వాస్, ఇండియా తీసుకున్న డెసిషన్. ఫర్ ఎగ్జాంపుల్, మోడీ గారు నెతన్యాహు గారిని కలిశారు.
before this war started. It is everybody knows that. కలిసినప్పుడు జరిగిన డిస్కషన్ ఏంటంటే వాట్ కుడ్ హావ్ హ్యాపెండ్ చాబహార్ పోర్ట్ అండ్ ది ఒమాన్ పోర్ట్ అక్కడున్న కొంచెం కొంచెం కంట్రోల్, ఇండియన్ కంట్రోల్ కొంచెం హెవీగా ఉంటుంది. సో అక్కడ ఉన్న లైవ్ ఇంటెలిజెన్స్, గ్రౌండ్ లెవెల్ ఇంటెలిజెన్స్ అదంతా ఫీడింగ్ ఇవ్వాలి. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. నంబర్ 2, నార్దర్న్ ఫ్రంటియర్ లో పాకిస్తాన్ ఒక నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ లో ఎంగేజ్ దెమ్ త్రూ బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ is already engaging them. So India should give strategic advantage to Afghanistan alongside giving support to Balochistan. అప్పుడు పాకిస్తాన్ ని అక్కడ డైవర్ట్ చేసుకుంటే అందాల్సిన హెల్ప్ ఇక్కడ ఇరాన్ కి అందదు. అప్పుడు ఇక్కడ జరగాల్సిన దాడి జరుగుతుంది. జరిగినప్పుడు ఇండియా ఒక పర్స్పెక్టివ్ లో ఏంటంటే పాకిస్తాన్ ఇస్ అ రోగ్ కంట్రీ అండ్ పాకిస్తాన్ ఇస్ ట్రైయింగ్ టు ఆర్మ్ ఇరాన్ విత్ న్యూక్లియర్ పవర్. ఇప్పుడు ఇరాన్ కి న్యూక్లియర్ పవర్, ఇండియాకి న్యూక్లియర్ పవర్ ఉండటం వల్ల ముప్పేమి లేదు. ఎందుకంటే ఇండియా is not a country that is aggressive and it is not a country that has ties with outfits. It doesn't have Hamas, it doesn't have Hezbollah, it doesn't have militias around the world. It just has its celebrates its sovereignty. రష్యా అయినా చైనా కూడా. ఇప్పుడు ఇరాన్స్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. ఇరాన్ ఏంటంటే అక్కడ ఇట్ ఈస్ ఎస్కలేటింగ్ ఇన్ టు ద మిడిల్ ఈస్ట్. మొత్తం అక్కడ సియా సున్నీ డివైడ్ ఉంది. డివైడ్ మధ్యలో ఇరాన్ ఇస్ ప్లేయింగ్ ఎ బిగ్ గేమ్. ఇరాన్ ఇస్ ట్రైయింగ్ టు ఆర్మ్ ఇట్ సెల్ఫ్ విత్ న్యూక్లియర్ పవర్ అండ్ దే ట్రైయింగ్ టు డిస్ట్రాయ్ ఇజ్రాయెల్. ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఓపెన్ గా డిక్లేర్ చేశారు. ఏ కంట్రీ, ఇండియా ఎప్పుడు డిక్లేర్ చేయలేదు, రష్యా ఎప్పుడు డిక్లేర్ చేయలేదు, చైనా ఎప్పుడు డిక్లేర్ చేయలేదు, ఏ దేశము డిక్లేర్ చేయలేదు. ఒక సిరియా అండ్ ఒక ఇప్పుడు ఇరాన్ డిక్లేర్ చేశారు. ఏం డిక్లేర్ చేశారంటే అవర్ ఎయిమ్ ఇస్ టు డిస్ట్రాయ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్, ఫ్రమ్ ద మ్యాప్ నుంచి తీసేయాలి ఇజ్రాయెల్ ని అన్నది ఇరాన్ ఒక గోల్. అందుకనే ఇజ్రాయెల్ ఎందుకు ఈ ఆపరేషన్ చాలా కీలకంగా తీసుకుందంటే వాళ్ళ సర్వైవల్ కోసం. ద మూమెంట్ ఇరాన్ బికమ్స్ న్యూక్లియర్ పవర్, ఫస్ట్ డిస్ట్రాయ్ అయ్యేది ఇజ్రాయెల్. అందుకని దే వాంట్ టు స్టాప్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. అమెరికా రకరకాల రీజన్స్ అన్నట్టు డెఫినెట్లీ ఒక యాంగిల్ వచ్చేసి ఈ ఆర్థిక యాంగిల్, బికాస్ బ్రిక్స్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బ్రిక్స్, ఇప్పుడు బ్రిక్స్ వస్తుంది, ఏషియన్ లెవరేజ్ పెరుగుతుంది. ఇప్పుడు రీసెంట్ యూరోపియన్ FTA ఇప్పుడు మొత్తం యూనిఫైయింగ్ అవుతుంది ఇటు సైడ్. అమెరికా ఇస్ గెటింగ్ and there is de-dollarization. De-dollarization is going to happen. It's impending. ఆ డీడాలరైజేషన్ అడ్డుకోవటానికి అమెరికా ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు లిబియాలో ఏంటి, దే వాంటెడ్ టు ట్రేడ్ ఆయిల్ రిజర్వ్ కోసం కాదు, డాలర్ ఒక బలం కోసం, డాలర్ ఒక రిజర్వ్ కోసమే ఫైట్ చేస్తారు, నాట్ ఫర్ ఆయిల్. అమెరికా హ్యాస్ ఇనఫ్ ఆయిల్. ఈవెన్ ఇఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న ఆయిల్ మొత్తం డిప్లీట్ అయిపోయినా కూడా వాళ్ళ అలాస్కన్ రిజర్వ్ ఉంది. అలాస్కాలో వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్ ఇంకో 20 to 30 years it can still support America. America's fight is not just for oil. It is to strengthen the dollar. It is to keep the power of the dollar active. అది ఇప్పుడు లిబియాలో జరిగింది. అది లిబియాలో ఏంటి, దే వాంటెడ్ టు ట్రేడ్ ఆయిల్ ఇన్ లోకల్ కరెన్సీస్, ఇన్ అదర్ కరెన్సీస్, నాట్ డాలర్. అది గోల్డ్ లో అది ప్రాబ్లం అయింది. ఆఫ్రికన్ యూనియన్ ఫామ్ చేస్తున్నారు గడ్డాఫీ, అందుకు చంపేశారు. సద్దాం హుసేన్ అదే కదా. తర్వాత ఈజిప్ట్ లో జరిగింది అదే కదా. ఇప్పుడు ఇక్కడ జరిగేది కూడా అదే కదా. సిరియాలో జరిగింది అదే కదా. ఇక్కడ జరిగింది కూడా అమెరికా చేసింది అదే. కానీ ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు ఎందుకు, ఇట్ కుడ్ హావ్ బీన్ ఎనీ టైమ్, వై ఇన్ ద డేస్ ఆఫ్ రమడాన్, వై నౌ, ఇప్పుడే ఎందుకంటే 2 reasons. ఒకటి, అక్కడ అమెరికన్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంది. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కి వెళ్తే ట్రంప్ ఓడిపోతే ట్రంప్ విల్ సీజ్ టు బికమ్ ద ప్రెసిడెంట్. పార్టీ విల్ రిమైన్ ఇన్ పవర్ బట్ హీ విల్ నాట్ బి ద ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నవాడు ప్రెసిడెంట్ అయిపోతాడు. హీ వాంట్స్ టు పోలరైజ్ అమెరికా వన్స్ అగైన్. అందుకని వార్ ఇప్పుడు తీసుకొచ్చాడు. హీ వాంట్స్ టు పోలరైజ్ ఎవ్రీథింగ్. ట్రంప్ అన్నది ప్లస్ అక్కడ సుప్రీం కోర్టు కూడా అగేన్స్ట్ గా తీర్పు ఇచ్చింది తన టారిఫ్స్ మీద. అందుకనే ట్రంప్ చాలా డీప్ గా దిగాడు. ఈ టైమింగ్ అన్నది ఇప్పుడు చూస్ చేసుకున్నాడు. రమడాన్ టైమింగ్ ఎందుకంటే నౌ అగైన్ దే వాంట్ టు క్రియేట్ ఎ మిడిల్ ఈస్టర్న్ క్రైసిస్. ఇది వచ్చేసి ఏదో ఏదో ఇజ్రాయెల్ అమెరికా దాడి చేసి వర్సెస్ ఇరాన్ కాకుండా దే వాంట్ టు క్రియేట్ అ సున్నీ షియా బ్యాటిల్. దే వాంట్ టు క్రియేట్ ఇట్ ఇంటూ బ్యాటిల్ గ్రౌండ్ బిట్వీన్ సున్నీ అండ్ షియా. మిడిల్ ఈస్ట్ లో అందరు కొట్టుకుని చావాలి, తర్వాత మళ్ళీ వెళ్ళి వీళ్ళు రీకన్స్ట్రక్ట్ చేయాలి.
అన్నది ఎయిమ్. నేను మాట్లాడింది ఇండియా ఒక పర్స్పెక్టివ్. ఇండియా ఎప్పుడు ఇరాన్ తోటి మంచి సంబంధాలు ఉంటుంది. 1992 వరకు ఇజ్రాయెల్ తోటి పెద్ద సంబంధాలు, మనకి అంత డీప్ సంబంధాలు లేవు. ఎప్పుడు మనం అగేన్స్ట్ గానే ఓట్ చేసాం ఇజ్రాయెల్ మీద. కానీ 1992 తర్వాత బాగా బలపడినాయి, ఎస్పెషల్లీ కార్గిల్ వార్ తర్వాత. 1971 వార్ లో కొంచెం హెల్ప్ ఉన్నా కూడా కార్గిల్ వార్ స్ట్రెంథెన్డ్ ఆర్ టైస్ విత్ ఇజ్రాయెల్. అప్పటి వరకు ఇరానే మనకి బాగా వెరీ క్లోజర్. బట్ ఇప్పుడు వై వి చోజ్ ఇరాన్, వై వి చోజ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కి హెల్ప్ ఎందుకు అందించామంటే ఇప్పుడు జరిగిన పరిణామం గ్లోబల్ పీస్ కి, గ్లోబల్ సెక్యూరిటీకి చాలా ముప్పు. ఎందుకంటే పాకిస్తాన్ హ్యాస్ అటెంప్టెడ్ టు గివ్ న్యూక్లియర్ ఆర్మ్ ఇరాన్ విత్ న్యూక్లియర్ పవర్ సైలెంట్ గా. అది ఆ డీఎస్కలేషన్ కోసం, ఆ న్యూక్లియర్ డీఎస్కలేషన్ కోసం, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ గ్లోబల్ సెక్యూరిటీ, ఇండియా హ్యాస్ గివెన్ సపోర్ట్ టు ఇజ్రాయెల్. క్లియర్. నరోత్తమ్ నాకు గారు, బాగా ఇప్పుడు ఉన్నటువంటి వినిపించింది. క్రైసిస్ మనం ఆల్రెడీ 4-5 ఇయర్స్ నుంచి రష్యా, ఉక్రెయిన్ నుంచి చూస్తూనే ఉన్నాము. ఈ అవును. సిట్యుయేషన్ లో ఇలాంటి వాడికి ఎలా ప్రిపేర్డ్ గా ఉండాలి అండ్ వాట్ ఆర్ ద లెసన్స్ అంటే ఇది ఏం క్వశ్చన్. లేదు. ఇండియా ఈస్ డూయింగ్, ఇండియా ఉన్న పొజిషన్ ఏ కంట్రీకి లేదు. ఫస్ట్ నుంచి మనం నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ లో, నాన్ అలైన్మెంట్ పాలసీ దట్ హెస్ బీన్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ అస్. ఇప్పుడు జరిగిన ప్రతి వార్ లోను, ప్రతి గ్లోబల్ క్రైసిస్ లోను ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ హు ఆర్ వర్కింగ్ అబ్రాడ్, ఎస్పెషల్లీ ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఈ వార్ గనక ఎస్కలేట్ అయ్యి కొంచెం ప్రోగ్రెస్ అయిందంటే ఐ అర్జ్ దెమ్ టు కమ్ బ్యాక్ ఆర్ బీ సేఫ్ వేర్ ఎవర్ దే ఆర్. బికాస్ ఇఫ్ దిస్ వార్ ఎస్కలేట్స్ ఫర్ అనదర్ 2-3 weeks, as per my assessment, another 2-3 weeks, then diplomatic dialogue will begin and it will escalate into a World War III. I don't wish something like that happens. And India varaku chuskunte, the entire world's war is on the battlefield, but India's battlefield is at the micro level, ground level. Mana uppu pappu ani inflation perugutadi. ఇప్పుడు అన్నట్టు ఆయిల్ రిజర్వ్స్ మనకి ఎంత ఉన్నా కూడా స్టిల్ ఆర్ ఆయిల్ ప్రైజెస్ ఆర్ బౌండ్ టు గో అప్. ఆయిల్ ప్రైజెస్ కొంచెం పెరిగినా కూడా అతి అవసర వస్తువుల ప్రైజెస్ పెరుగుతాయి. పెరిగినప్పుడు డొమెస్టిక్ లెవెల్లో ఖచ్చితంగా దాని మీద ప్రభావం పడుతుంది. అది మనం జనాలందరూ అర్థం చేసుకోవాలి. అండ్ లెట్ us ఆల్, ఇప్పుడు ఉన్న మన డొమెస్టిక్ మొత్తం ఇది హిందూ ముస్లిం, ఈ రెచ్చగొట్టాలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అక్కడ షియా సున్నీ వార్ జరగగానే ఇక్కడ రెచ్చిపోతారు, ఇండియాలో రెచ్చిపోతారు. ఇవన్నీ కొంచెం జనాలకు అర్థం చేసుకొని దే షుడ్, ప్రపంచ పీస్ కోసం, మన ఇండియా పీస్ కోసం మనం తీసుకున్న డెసిషన్, ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేశాము అని తీసుకున్న డెసిషన్ ని రెస్పెక్ట్ చేస్తూ వీ హ్యావ్ టు హోల్డ్ అవర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ పాజిటివ్లీ. ఓకే, ఓకే. నెక్స్ట్ ఫైనల్ గా నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి దాంతో. అది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ అండి. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద డిక్లేర్డ్ వార్ క్రిమినల్ నౌ. గత 4 ఏళ్లుగా ఇజ్రాయెల్ కి ఏ దేశాధినేత, ఇద్దరు, కేవలం ఇంతవరకు ఇద్దరే, గత 4 ఏళ్లుగా ఇద్దరే దేశాధినేతలు ఆ దేశ పర్యటన జరిపారు. ట్రంప్ కూడా ఇంతవరకు వెళ్ళలేదు. కాబట్టి మన పార్లమెంట్ ఆయన కాదండి, ఒకటి అడుగుతాను. ఇరాన్ ప్రైమ్ మినిస్టర్, ఇరాన్ సుప్రీమో డైరెక్ట్ గా అనౌన్స్ చేశాడు ప్రపంచ వ్యాప్తంగా, వి వాంట్ టు వైప్ అవుట్ ఇజ్రాయెల్, వి వాంట్ టు వైప్ అవుట్ ఇజ్రాయెల్. ఒక నిమిషం, వి వాంట్ టు వైప్ అవుట్. ఐ నీడ్ టు క్లారిఫై అండి, ఒక నిమిషం. వి నీడ్ టు వైప్ అవుట్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ అన్నాడు. అంటే అతను వార్ క్రిమినల్ కాదా? దుర్మార్గాలు గాజాలో గానీ ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గాలు అది పెద్ద వేరే అంశం. అది ఇక్కడ దుర్మార్గం ఇజ్రాయెల్ ఒకటే కాదండి. 1967 కి వెళ్ళండి, గో టు హిస్టరీ, వాట్ హ్యాపెండ్ ఇన్ 1967. ఇజ్రాయెల్ మీద అందరూ కలిపి దాడి చేశారు. ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతుంటే దాదాపు 2/3 ఆఫ్ ద పీపుల్ బాయ్కాట్ చేస్తారు ఒక వార్ క్రిమినల్ ఉపన్యాసం వినమని. ఇది ఎప్పుడు యుద్ధం ప్రారంభించింది. ఇప్పుడు మనం ఆ హిస్టరీ గురించి మాట్లాడుతున్నాం. ఈ యుద్ధం శాంతి కోసం కాదు. ఎందుకంటే ఫిబ్రవరి 28న యోమన్లో శాంతి చర్చల్లో అమెరికా పెట్టినటువంటి కఠినమైనటువంటి ఆంక్షలన్నిటి కూడా ఇరాన్ అంగీకరించింది. మన పహల్గామ్ అటాక్ జరిగింది, ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ లో కూడా ఇరాన్ వాజ్ డామినెంట్, ఇరాన్ వాజ్ హెల్పింగ్ పాకిస్తాన్. డు యు నో దట్? అది ఇంటర్నేషనల్ పాలిటిక్స్, అది వేరే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కాదు. వి ఆర్ ఇండియన్స్ ఫస్ట్. మన దేశం కన్నా మనకి ఏది గొప్పది కాదు.
నరోత్తమ్ గారు, భారతదేశం నరేంద్ర యొక్క గారు. If Pakistan is a rogue country, భారతదేశం Pakistan is a rogue country అంటే Iran is a rogue country. Iran is a rogue country. మనకి ఇజ్రాయెల్ అన్ని విధాలుగా సహాయపడింది 1971 లో. ప్రపంచ దేశాలని ఎదిరించి మన కోసం సహాయపడింది. 1999 కార్గిల్ వార్ లో సహాయపడింది. ఇప్పుడు రీసెంట్ గా పహల్గామ్ లో సహాయపడింది. ఆపరేషన్ సింధూర్ లో సహాయపడింది. ఒకవైపు అమెరికా బెదిరిస్తే ఒకవైపు చైనా బెదిరిస్తే మనం అనేది ఇక్కడ చూడండి, అది ఇరాన్ ఒక నారెటివ్. ఇరాన్ అండ్ సిరియా ఒక నారెటివ్. అది నెతన్యాహు ఇస్ అ వార్ క్రిమినల్. నెతన్యాహు ఇస్ నాట్ అ వార్ క్రిమినల్. వార్ క్రిమినల్ ఇస్ అయతుల్లా ఖమేని. రచన గారు అడిగిన ప్రశ్న వేరు, మీరు అనవసరంగా టైం వేస్ట్ నరోత్తమ్ చేస్తున్నారు. గారు, నరేంద్ర ఆమె గారు అడిగింది చాలా ఒక్క నిమిషం స్పష్టంగా ఆగండి. ఉంది. ఆమె చాలా స్పష్టంగా ఏమన్నదంటే ఇప్పటి పరిస్థితుల్లో మనము ఈ ఎలా స్థితిలో ప్రిపేర్ కొంత ఉండాలి? ఇదంతా కూడా ఎలా ఇక్కడ ప్రిపేర్ గా ఉండాలి, history అదంతా ఎవరి తర్వాత versions చర్చ వాళ్ళవి. జరుగుతుంది దాని గురించి నేను జరుగుతుంది అడగట్లేదు. అదంతా ఫిబ్రవరి పెద్ద 20 History discussion. must be prepared. దాని గురించి చెప్పండి సార్. ఫిబ్రవరి 28న ముగించేద్దాం. ఫిబ్రవరి 28న మీరు history మాట్లాడొద్దు నరేంద్ర ఒమన్ గారు. ప్రకటించింది Confined to మేము we must be అమెరికా prepared. అంతే. ఇరాన్ మధ్య ఒప్పందం దాదాపు ఖరారైంది. వాళ్ళ యొక్క అణు స్థావరాలు అన్నిటి కూడా ఖాళీ చేయడానికి, వాటి మీద అమెరికా ఎక్స్పర్ట్స్ వచ్చి తనిఖీ చేయడానికి, అంతర్జాతీయ అణు పర్యవేక్షణ కేంద్రం వచ్చి మానిటర్ నరేంద్ర చేయడానికి గారు, ఒప్పుకుంది అంది. దాని యొక్క ప్రాసెస్ ఏ విధంగా జరగాలనే మీద చర్చలు జరగాలని చెప్పింది. అలా ఆ మరుసటి నరేంద్ర రోజు గారు, మనం ఆ పాయింట్ పక్కన పెడదాం. ఇది ఇప్పుడు చాలా దుర్మార్గమైంది. దాని ఇది కనీసం ఎవరి వెర్షన్స్ వాడుకున్నాయి. మీరు ఒకలా మీ వెర్షన్ మీకు ఉండొచ్చు, నరోత్తమ్ గారి వెర్షన్ దాని ఈ గురించి విషయంలో మరి ఎలా ప్రిపేర్ భారతదేశం అవ్వాలి ఇవాళ అన్న దాని గురించి మీరు వాళ్ళ సమాధానం చెప్పండి. భారతదేశం ఒక ప్రేక్షక పాత్ర మనం వహించి ఒక భారతీయుడుగా మన ఇండియా ఒక భారత్ ఒక పర్స్పెక్టివ్ నుంచి చూడాలి ఏదైనా. అదండి. వాళ్ళ మన పొరుగునటువంటి బంగ్లాదేశ్ లో, పొరుగునటువంటి పాకిస్తాన్ లో, నరేంద్ర గారు మీరు శ్రీలంకలో, ఎక్స్టర్నల్ అఫైర్స్ కి అమెరికా వెళ్ళొద్దు. వచ్చి అన్ని చోట్ల మనకి ఇజ్రాయెల్ రష్యానే హెల్ప్ చేసినాయి. మనం కనీసం ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. అసలు కనీసం సమాచారం లేదు. బంగ్లాదేశ్ లో మన యొక్క నరేంద్ర గారు ఇందాక నుంచి చెప్తున్నాను. 2000 అది మన మంది topic గోడదారులు కాదు. ఉన్నారు. That is కానీ the అక్కడ topic అసైనా మనం విమానం ఎక్కే మాట్లాడే వరకు మన ప్రభుత్వానికి తెలియదు. కాబట్టి నరేంద్ర మన గారు, అంతా నరేంద్ర కూడా గారు, బంగ్లాదేశ్ లో జరిగేది వేరే అండి. బంగ్లాదేశ్ లో అది ప్రీవియస్ యుఎస్ రెజిమ్ చేసింది. అది మనం Yes, మాట్లాడలేదు. Just how we must be మన prepared అన్నదే విదేశాంగ topic విధానం నరేంద్ర గారు. కొలాప్స్ అయింది. దానిని మనం స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నాం. ఒత్తిడిలో పనిచేస్తున్నాం. కనీసం ఆ విషయాల గురించి బహిరంగ చర్చించడానికి కూడా భయపడుతున్నాం. పార్లమెంట్ లో మాట్లాడలేకపోతున్నాం. మరి ఈ విషయం లేదు. అంటే ఈ విధంగా నేను అడిగిన ఉన్న క్వశ్చన్ కి దీనికి ఏం పరిస్థితి నుంచి సంబంధం నరేంద్ర గారు? ఒక నేను just పారదర్శకమైన ఎలా విధానం prepare కావాలి. అవ్వాలి? స్వతంత్ర విధానం కావాలి. మీరు మాట్లాడారు, మీ వ్యూ చెప్పారు, ఆయన వ్యూ చెప్పనివ్వండి. అదేమన్నా కానీ అవతల మాట్లాడు, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడు. మధ్యలో అడ్డుకోవడం ఎందుకు? ఓకే, అంతేనండి. Let him complete. Whatever it may be, let him complete. నరేంద్ర గారు ఎలా మీరు చెప్పింది గాని, నరోత్తమ్ గారు చెప్పింది గాని, మీరిద్దరూ కూడా హిస్టారికల్ వెర్షన్స్, మీకున్న వెర్షన్స్ గురించి చెప్పారు. దానికి నాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ దీని వల్ల ఏంటంటే ఏదైతే మెయిన్ టాపిక్ ఉందో అది డీవియేట్ అవుతుంది కాబట్టి నేను అది అడుగుతున్నాను. ఇప్పటికి కూడా అడుగుతుంది ఏంటంటే, ఈ సిట్యుయేషన్ లో ఒక కామన్ మ్యాన్ గాని దీన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నా ఆయన కన్క్లూడ్ చేశారు. మీరు కూడా ఎలా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. అది కామన్ మ్యాన్ లెవెల్ లేకపోతే దేశం లెవెల్ ఎలా ప్రిపేర్డ్ గా ఉండాలి ఈ సిట్యుయేషన్ మన అర్థం భారతదేశం చెప్పండి. ఒక పారదర్శకమైనటువంటి, ఒక క్రియాశీలమైనటువంటి, మన భారతదేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఒక స్పష్టమైన విధానాన్ని ఎవరో ఒత్తిడికోకుండా రూపొందించుకొని కనిపించాలి. అటువంటి నాయకత్వం ఇవాళ మనకు కావాలి. అది కనిపించట్లేదు. అది ఎక్కడ అంటే ఇంపాసిబుల్ అంటారా అటువంటి నాయకత్వం లేకపోవడం వల్ల? ఇంపాసిబుల్ అంటలేదు, నాకు కావాలి. ఎందుకు ఎవరు ఒత్తిడి చేస్తున్నారు ఏంటో మనకు తెలియదు. బంగ్లాదేశ్ లో జరిగేది అసలు కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. బంగ్లాదేశ్ దాని గురించి నేను అసలు అడగలేదు. ఇది అసలు టాపిక్ కాదు. మన నిఘా వ్యవస్థలు ఏ విధంగా కొలాప్స్ అయినాయో దానికి ఉదాహరణ బంగ్లాదేశ్, నేపాల్ ఉదాహరణ, శ్రీలంక ఉదాహరణ, పాకిస్తాన్ కొలాప్స్ అవ్వలేదు. అసలు టాపిక్ అది కాదు, అది విషయం. మీరిద్దరు మాట్లాడుతున్నారు కానీ ఇంకా చెప్పాలంటే ఇవాళ వరకు మనం సీమాంతర గురించి మాట్లాడుతున్నాం. భారతదేశం మీద ఆరోపణలు ఉన్నాయి. Our seven sisters are safe. And our chicken neck trade is still. రచన గారు చెప్పండి. వాళ్ళిద్దరూ ఆ వివాదాన్ని ముగించారు. వాళ్ళు అసలు పాయింట్ లోకి రాలేకపోతున్నారు. నేను మరొకసారి నేను చెప్తున్నాను, అది మనం వేరే చోట మాట్లాడుకుందాం.
లేదా వేరే చోట ఇద్దరు మాట్లాడుతున్నారు ఒకరినొకరు ఆ కొన్ని కాంటెక్స్ట్ లో. కాంట్రడిక్షన్స్ ఉండడం వల్ల. ఇండియా పర్స్పెక్టివ్ లో, ఇండియా యొక్క ఫారెన్ పాలసీ, ఇండియా పర్స్పెక్టివ్, ఇండియా సెక్యూరిటీ, ఆ కాంటెక్స్ట్ లో నిజంగా నరోత్తం త్రిపురనేని వ్యాఖ్యలతో ఇండియా ఏకీభవిస్తుందా, లేదంటే నరేంద్ర గారి వ్యాఖ్యలు ఎంతవరకు నిజం అనేది ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు తర్వాత టాపిక్ అది కాదు కదా. అడుగుతున్నది ఏంటంటే, ఈ మనం దేశము గాని ప్రజలు గాని ఈ ఎలా స్థితిని ఎదుర్కోవడానికి తాత్కాలికంగా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అని ఆమె ప్రధానంగా అడుగుతున్నారు. ఇలా నుంచి ఒకటి, అడుగుతుంది అది. ఇమ్మీడియట్ గా డైవర్సిఫైడ్ ఎక్స్పోర్ట్స్ కోసం ప్రయత్నించాలి, డైవర్సిఫైడ్ ఇంపోర్ట్స్ కోసం ప్రయత్నించాలి. సో దట్ వి విల్ బి ఇన్ సేఫ్ జోన్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ. అండ్ సెకండ్, ఈ పరిస్థితిని సాధ్యమైనంత తొందరగా ముగించడానికి ఇతర దేశాలతో కలిసి ప్రయత్నించాలి. ఇంతకంటే ఎక్కువ పరిష్కారం అంటే నాకు ఏమీ తెలిసినంత మటుకు యాజ్ ఆఫ్ నౌ లేదండి. నరేంద్ర గారు, లేదు. నరోత్తం గారు ఈ విషయంలో అగ్రీ అవుతారా ఇద్దరు? ఓకే, అంతే. అంతే కదా. ఒక నిమిషం. ఇప్పుడు మాట్లాడింది నరేందర్ గారు కదా. ఉమ్. ఇప్పుడు నరేందర్ గారు మాలిక్ గారు. నాకు నేను అదే మాట్లాడేటప్పుడు ప్రాబ్లం లేదు. మాలిక్ నేను టాపిక్ బయటికి వెళ్తున్నాను, మాలిక్ అపోజ్ చేస్తాను. కాదు దాని పాయింట్ చెప్పింది కరెక్ట్. ఇప్పుడు డైవర్సిఫైడ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇట్లా వెళ్ళాలి. దట్ ఈస్ ఆ దిశగానే పయనిస్తున్నాము. రీసెంట్ యూరోపియన్ FTA ట్రేడ్ డీల్ గానీ, అవర్ ఎర్లియర్ ఆసియాన్, అవర్ సాఫ్టా, అవర్ ఎక్టా, అవర్ ఆస్ట్రేలియన్ ట్రేడ్ డీల్ గానీ, అండ్ అవర్ other progressive deals with Britain గానీ, whatever is happening, our other deals with alternate oil supplies from Russia గానీ, we are diversifying. Our diplomacy is ఇవాళ పేపర్ చూడండి, అమెరికా అద్దనే కానీ రష్యా నుంచి వచ్చిన దిగుమతులు ఎట్లా ఆగిపోయినాయి చూడండి. ఆగిపోయినాయి జనవరిలో మొత్తం లో లెవెల్ వచ్చేసి క్వాలిటీ ఇష్యూ అంతే. అప్పుడు మీకు అక్కడ నుంచి క్వాలిటీ ఇష్యూ వస్తే స్ట్రాటజిక్ అగ్రిమెంట్ లో వచ్చిన అందులో భాగం అది. స్ట్రాటజిక్ అగ్రిమెంట్ లో రష్యా నుంచి సరే విత్డ్రా అవుతాము కొన్ని రోజుల పాటు అని మన దేశం ఒప్పుకుంది. అందులో భాగంగానే అది అదంతా వేరే. మరొక రోజు రచన గారు ఒకవేళ పెడితే నేను కూడా రెడీ ఉంటాను. పాయింట్ అది కాదు, మనం డైవర్సిఫై చేసుకుంటున్నామా అంటే ఎస్ వీఆర్ డైవర్సిఫైయింగ్. నరేందర్ గారు ఒక పాయింట్ అన్నారు సార్. నరేందర్ గారు అన్న పాయింట్ ఏంటంటే డైవర్సిఫైడ్ కోసం ప్రయత్నిస్తుంది. నేను ఎకనామిక్స్ రచన ఒక్క సెకండ్. నేను ఎకనామిక్స్ స్టూడెంట్ గా ఎంత డైవర్సిఫైడ్ గా మనం ప్రయత్నిస్తున్నాం ఇంపోర్ట్స్ విషయంలో, ఎక్స్పోర్ట్స్ విషయంలో. ఇదంతా తెలిసే ఒక విషయం ఏంటంటే మనం కొన్నిసార్లు ప్రెషర్స్ కు లొంగుతున్నాము. అలా కాకుండా ఎప్పుడైతే మీరు ఇంతకుముందు అన్నారు అలిన ఒక సెకండ్ మీరు మధ్యలో మాట్లాడద్దండి, అది పద్ధతి కాదు. మనం మాట్లాడితే అవకాశం ఇస్తే మీరు పూర్తిగా తెలుసు. సార్ కూడా పాపం నరేందర్ సార్ కూడా మీరు పూర్తి అవకాశం ఇవ్వలేదు. ఒక సెకండ్ చెప్పేసి నేను ముగిస్తాను, ఆ తర్వాత మీరు మాట్లాడండి. సార్ అనేది ఏంటంటే, నరేందర్ సార్ కూడా అన్నది ఏంటంటే, మీరు కూడా అన్నది అలీన విధానం పాటించి మనం చాలా గొప్పగా మన స్వతంత్ర విధానాన్ని చాటుకున్నాం. ఆ తర్వాత కొంత మారినమని కూడా మీరు అనలేదు. అలానే ఉంటూనే అన్ని దేశాలతో సంబంధాలు మెయింటైన్ చేస్తూ స్ట్రాటజిక్ గా ఇజ్రాయెల్ కొంత షిఫ్ట్ అయ్యాము. ఇజ్రాయెల్ అమెరికా కానీ అనలేదు మీరు, కానీ ఇజ్రాయెల్ షిఫ్ట్ అయ్యాము అనేది మీరు మాట్లాడారు. నరేందర్ సార్ ఏమన్నారంటే, ఓకే కానీ ఇంకా కొన్ని చోట్ల మనం ప్రెషర్ కు లొంగుతున్నాము, ఆ లొంగడము అనేది ఉండకుండా ఇంకా స్వతంత్రంగా వ్యవహరించాలని సార్ అన్నారు. దానికి ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే, రష్యా విషయంలో మనం తీసుకున్న నిర్ణయం కొంత ప్రెషర్, అంటే యుఎస్ తో మనకున్న హైయెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ కారణంగా మన ఎక్స్పోర్ట్స్ విషయంలో దెబ్బతగులుతుంది, ఇంపోర్ట్స్ విషయంలో కూడా మనం ఇబ్బందులకు లోనవుతాం. అది అంతేకాదు చాలా విషయాల్లో పొలిటికల్ స్ట్రాటజిక్ గా కూడా అమెరికాతో పూర్తిగా శత్రు దేశంగా మారితే ఏమవుతుందో అని ఒక నిజంగా ఇన్సెక్యూరిటీలోనే రష్యా నుంచి ఇంపోర్ట్స్ మొత్తం జనవరిలో మొత్తం జనవరి డాటా చూడండి, వాళ్ళ న్యూస్ పేపర్ ఇందులో చూడండి, మొత్తం లోయెస్ట్ లెవెల్, చరిత్రలో ఎన్నడూ లేనంత లోయెస్ట్ లెవెల్ కి రష్యా నుంచి వచ్చే దిగుమతులు అయిపోయింది. అట్లా అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం మీరు అన్నది కరెక్ట్, మనం అలీన విధానం ద్వారా స్వతంత్రంగా ఉన్నాం అండ్ డైవర్సిఫైడ్ ఎక్స్పోర్ట్స్ కు ఇంపోర్ట్స్ ప్రయత్నిస్తున్నాం. అయినప్పటికీ కొన్నిసార్లు లొంగినట్టుగా మనకు కనిపిస్తుంది. నరేందర్ గారు అంతా అంతా నేను ఏకీభవిస్తున్నాను. ఒక్కసారి మాలిక్ గారు, నరేందర్ గారు, నరోత్తం గారు మీరు కన్క్లూడ్ చేశారు. అయితే నరేందర్ గారు మీరు చెప్పినంత రైటే గానీ మీరు దాన్ని కాంటెక్స్ట్ యాడ్ అవ్వకపోవడం, యాడ్ చేయకుండా మీరు ఒత్తిడి అనేసరికి అది కొంచెం డీవియేట్ అయినట్టు అనిపించింది. అంతకు మించి ఏం లేదు. మీరు నరోత్తం గారు లీడ్ తీసుకున్నారు అలా ఆయన చెప్పిన తర్వాత, అది ఎక్కడ కోయిన్సైడ్ అయ్యి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. దాన్ని మాలిక్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ మాలిక్ గారు. సో ఇక్కడతో నరేందర్ గారు రెస్పాండ్
దానికి మీరు ఇంకా రెస్పాండ్ అవ్వడం ఏముంది? ఒత్తిడికి లోనవుతాం అన్నది కూడా నిజమే. మీకు ప్రూఫ్స్ చెప్పారు కదా! కాదు. దట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటేషన్. అది ఒత్తిడికి ఏమి లోన్ అవ్వలేదు. దట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్స్ మీరేమన్నా మరి అగ్రిమెంట్ లో కూర్చున్నారా? ఇది మోది పక్కన ఇంటర్ప్రిటేషన్స్ మీరేం కూర్చోగలేదు అక్కడ. మీరు ఇప్పుడు పక్కన కూర్చొని మాట్లాడినట్టు అందరికీ కూడా అవగాహన బయటకే చెప్పలేదు ఏం జరిగిందని ఇంటర్ప్రిటేషన్స్ థ్యాంక్ యూ నరేంద్ర గారు. యూరోపియన్ చేసుకున్నాము. అనేది మనం చెప్పలేము. డివర్సిఫికేషన్. ఓకే, ఇంకా దీన్ని ముగిద్దాము. థ్యాంక్ యూ నరేంద్ర గారు, మాలిక్ గారు, నరేంద్ర గారు.